13 మ్యాచ్లు, 583 పరుగులు, 72.88 యావరేజ్, 170.46 స్ట్రైక్ రేట్, 4 హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోర్ 73 పరుగులు నాటౌట్. ఇది ఐపీఎల్ 18వ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ లెక్క. ప్రస్తుత సీజన్లో స్కై దంచికొడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. టీ20 ఫార్మాట్ లో తానెందుకు ప్రత్యేకమో చాటుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ కు మంచి అస్త్రంగా మారిపోయాడు. నిజానికి టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ అయ్యాక సూర్య పెద్దగా రాణించలేదు. కెప్టెన్ గా అద్భుతాలు చేసినా బ్యాటర్ గా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ అంచనాలకు తగినట్టుగా హిట్ కాలేదు. కానీ ఐపీఎల్ లో మాత్రం మరో లెవెల్ చూపిస్తున్నాడు. పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒత్తిడిలోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈజీగా షాట్లు కొట్టేస్తున్నాడు. విభిన్నమైన షాట్లతో విశ్వరూపం చూపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో 28 పరుగులు సాధించాడు. టీం ప్రయోజనాలకు తగినట్టే బ్యాటింగ్ ఆర్డర్ లో వస్తున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత నెంబర్ 3లోనే ఎక్కువగా వస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ ను తొలిసారి ఢీకొట్టినప్పుడు 28 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కేకేఆర్ పై 9 బంతుల్లో 27 పరుగులు కొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ పై 43 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఆర్సీబీ పై 28 పరుగులు కొట్టాడు. సీజన్ లో ఢిల్లీతో తొలిసారి తలపడినప్పుడు 28 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ పై 19 బంతుల్లో 26 పరుగులు పిండేసుకున్నాడు. సిఎస్కే తో రివర్స్ గేర్ లో ఇరగదీశాడు. ముంబైలో పరుగులు పోటెత్తించాడు. 30 బంతుల్లోనే 68 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఉపల్లో ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాణించాడు. 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఎల్ఎస్జీ పై 58 పరుగులతో మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ పైన తగ్గేదే లేదన్నాడు. 23 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై 35 పరుగులు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో కీలక మ్యాచ్ లో మాత్రం కసితో ఆడేశాడు. వాంఖడేలో డీసీ బౌలర్లను ఆడేసుకున్నాడు. చివరి ఓవర్లో తన స్టామినా చూపించాడు. 43 బంతుల్లోనే 73 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అలరించాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంలో కీలకంగా నిలిచాడు. ప్లే ఆఫ్స్ లోనూ సూర్య చెలరేగితే ముంబై ఇండియన్స్ కు తిరుగుండదని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.